నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత. లఘుచర్ల గిరిజన రైతుల చేతికి బేడీలు వేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బైన్సా పట్టణం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్యామ్ సుందర్ విలాస్గా దేవర్, డాక్టర్ కిరణ్ కోలే తదితరులు ఉన్నారు. రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వినతి పత్రం వినతి పత్రం పేపర్ పేపర్ శంకర్ జర కవర్ చేసినప్పుడు అందరూ ఒకసారి కవర్ చేయండి. షార్ట్ వీడియో జై తెలంగాణ, జై తెలంగాణ. బండి మీద పెట్టాలి. రైతులను వెంటనే రైతులను వెంటనే రైతులను వెంటనే ప్రభుత్వం రాకున్న రగచెంతుల రైతుల భూములను వెంటనే రగచెంతుల రైతుల భూములను వెంటనే అక్రమ అరెస్టులను వెంటనే అక్రమ అరెస్టులను వెంటనే అక్రమ అరెస్టులను వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వద్దురా నాయనా, వద్దురా నాయనా, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా, కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి, రాగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఈరోజు ముదోల్ నియోజకవర్గంలో ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము లగచర్ల రైతులను ఏదైతే అరెస్ట్ చేసి గుండెపోటు వచ్చిన రైతుకు కూడా చూడకుండా బేడీలు వేసి
ఏదో మాఫియా డాన్ లాగా ఐఎస్ఐ ఏజెంట్లలాగా వాళ్ళు తీసుకెళ్లడము మరీ శోచనీయము. రైతులు వాళ్ళ భూముల కొరకు పోరాడుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము డెవలప్మెంట్ చేసే దమ్ము లేక మంది డైవర్షన్ పాలిటిక్స్ లెక్క మంది ఆలోచన విధానాన్ని తప్పుతో పట్టించే విధంగా వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళను జైలులో పెట్టడము ఇది ఎంతవరకు సమంజసం కాదని చెప్పేసి మా పార్టీ తరఫున ఖండిస్తూ వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే అంధకారంలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆడియో గారికి కానీ ఎవరికైనా ఈ వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు బుట్టలు వేస్తున్నారన్న ఆలోచనతోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే ప్రోగ్రాము స్టేట్ వైడ్ ప్రతి దగ్గర జరుగుతున్నది. అంబేద్కర్ దేవుడా, నువ్వు రాజ్యాంగం రాసినావు, ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా చెప్పి మా రైతులని వెంటనే ఏమీ లేకుండా వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో లగచర్ల గిరిజన రైతుల భూములు లాక్కొని అక్కడ మరి ఒకసారి ఫార్మాసిటీ అంటాడు, ఇంకోసారి ఇండస్ట్రియల్ కారియర్ అని రైతులను తప్పుతో పట్టి విధంగా వాళ్ళ రైతులను బలవంతంగా లాక్కుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. మరి ముఖ్యంగా లగచర్ల గిరిజన రైతులపైన దాదాపుగా 35 రోజులైంది ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి. పాపం వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు. ఈరోజు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ అడ్డు రాదు, మీరు పరిశ్రమలు పెట్టండి. మరి ఎక్కడైతే వ్యవసాయానికి ఉపయోగపడే భూములు ఉన్నాయో మరి అక్కడ పెట్టండి. వాళ్ళు పేద గిరిజన రైతులు వాళ్ళను బలవంతంగా ఇవ్వకుంటే మరి అలా రేవంత్ రెడ్డి సోదరుడు బలవంతంగా బెదిరించి వాళ్ళను భయపెట్టి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సందర్భంగా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, ఇప్పటికైనా ఆ గిరిజన రైతుల భూములు వెనక్కి ఇవ్వాలి. వెంటనే ఎవరైతే జైళ్లలో రైతులు ఉన్నారో మా నాయకుడు కూడా అక్కడ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. వారిని కూడా బేషరతుగా మరి విడుదల చేయాలని ఈ సందర్భంగా ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దయచేసి ఇలాంటి తప్పుడు కేసులు చేయకండి. మీరు ఏదైతే ఏడాది 1 ఇయర్ పాలన అయిపోయింది అని ఉత్సాహాలు చేస్తున్నారు. మరి మొన్న మహబూబ్ నగర్లో రైతు విజయోత్సవ సభని పెట్టడం జరిగి మరి అక్కడ మీరు దాదాపుగా 1800 కోట్లు ఇట్లా విడుదల చేసిన చెక్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జమ కాలేదు. దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు రైతుల మీద ప్రేమ ఉంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయండి, రైతు భరోసా ఇవ్వండి. ఈరోజు రైతులు చాలా కష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీరు అన్యాయంగా ఇలాంటి రైతుల భూములు గుంజుకోకండి, రైతులకు లాభమైన పనులు చేయండి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ మీరు చేయని పరిస్థితి ఉంటే ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రాబోయే కాలంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. లగచర్ల దళిత గిరిజన కుటుంబాల మీద పాశవికంగా అప్రజాస్వామికంగా ఏదైతే అర్ధరాత్రి సినిమా పక్షిలో దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మా భూములు మాకే కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం, శోచనీయం. గత 10 రోజులుగా వాళ్ళని జైల్లోనే మక్కుతూ ఒక గిరిజన నాయక్ అనే రైతుకి గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఆయనేదో మాఫియా, ఆయనేదో నరహంతకుడు అన్నట్టు చేతులకు బేడీలు వేసుకొని మరి ఆసుపత్రికి తీసుకుపోయినటువంటి సంఘటన కలిసివేసింది మానవాళి మొత్తాన్ని, మన దేశ మానవాళి మొత్తాన్ని కలిసివేసింది. ఇలాంటి సంఘటనలు చేయకుండా ఉండడానికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దళిత గిరిజన రైతుల్ని మభ్యపెట్టి రకరకాల హామీలను ఇచ్చి ఏ చేయితోనైతే ఓటేయించుకుందో, ఏదైతే అభయాస్తమని చూపించిందో అదే చెయ్యి వేసిన ఓటుకి సంఖ్యలేసి, ఓటేసినటువంటి చేతులకి సంఖ్యలు వేసి ఏదైతే అభయాస్తమని దళిత గిరిజన రైతులు, బీద వర్గాలకు చెందినటువంటి రైతులు ఏదైతే అభయాస్తమని నమ్మేదో అదే భస్మాసుర హస్తమై వాళ్ళ నెత్తి మీద వాళ్ళు పెట్టుకున్న విధంగా బాధ పెట్టే రకంగా ప్రవర్తిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం రైతులనే కాదు,
స్త్రీలను కూడా మొన్న చూసినట్టయితే ఆశా వర్కర్లు ఏదైతే 18,000 జీతం ఇస్తాం మీకు ఖచ్చితంగా అని చెప్పేసి మినిమం పే స్కేల్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిందో ఎలక్షన్లో భాగంగా దాంట్లో కూడా విస్మరిస్తూ ఆడవాళ్ళని కూడా చూడకుండా పోలీస్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళ చీరలు లాగడం చూసిన టీవీల్లో ఇది మరొక దుశ్శాసన పర్వం లాంటి తలపించింది. కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి వర్గానికి, క్యాబినెట్కి అందరికీ సద్బుద్ధి వచ్చేలా మన బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగ ప్రదాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారికి మన కాంగ్రెస్